ఈ నెల 11న జరిగిన ఎన్నికల పోలింగ్ పై టీడీపీ విశ్లేషణ చేపట్టింది. 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల పరిధిలో జరిగిన పోలింగ్ సరళి, ఈవీఎంల పనితీరు, ఈసీ వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు నాయుడు కాసేపట్లో సమీక్షించనున్నారు. ఇక పోటీ చేస్తున్న అభ్యర్థులు ఈ సమావేశానికి రానున్నారు. తమ నియోజకవర్గాల పరిధిలో గెలుపు అవకాశాలు, ప్రతికూల పరిస్థితులను అధినేత చంద్రబాబుకు వివరించనున్నారు. ఇక ఇదే సమయంలో ఫలితాల వెల్లడికి ఇంకా నెల గడువు ఉన్నందున ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించే అవకాశాలున్నాయి. వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించే అంశం కూడా చర్చకు రానున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి వర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గాల వారీగా మరి రేపు ఈవీఎంల లెక్కింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానీ, మరి మొన్న ఎన్నికల్లో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏ విధమైనటువంటి ఎలక్షన్ జరగకుండా వాళ్ళు చేసినటువంటి మరి ఘోరాలు నేరాలు ఏమనండి అవి వాటి గురించి కానీ, మరి రేపు కౌంటింగ్లో మనం అంతా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చూసుకోవడమే కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఓటింగ్ సరళి ఎట్లా ఉంది మరి దాని మీద మరి ఒక సమీక్ష నిర్వహించడానికి మరి ఈ రోజు అంతా కూడా అందరినీ కూడా రామంటం జరిగింది. దాంట్లో భాగంగా మరి అన్ని జిల్లాల నుంచి కూడా ఎమ్మెల్యేలు ఇక్కడ రావడం జరిగింది. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మా పశ్చిమ గోదావరితో పాటు రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఎవరనేది కాకుండా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వన్ వే వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఓట్లు వేశారన్న వాస్తవాలు ఒక్కొక్కటి కూడా మనకి ఈరోజు తెలుస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా 125 నుంచి 135 సీట్లతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడమే కాకుండా ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ప్రజలంతా ఏదైతే కోరుకుంటా ఉన్నారో పోలవరం కానీ, అమరావతి కానీ, పరిశ్రమల స్థాపన కానీ వాటి గురించి మరి ఈ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్న ఆశలన్నీ కూడా ఓట్ల ద్వారా ప్రజలంతా కూడా మరి నిరూపించారని చెప్పి మరి మేమంతా కూడా ఓటింగ్ సరళిలో గమనించాం కాబట్టి, గ్రౌండ్ లెవెల్లో మేము ఉన్నాం కాబట్టి 100% కూడా తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం. ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితి ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి తాగునీరు, సాగునీరు కోసం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ విధంగా మంచినీరు అందించాలి, అదేవిధంగా ప్రజానీకానికి ఆందోళన చెందకుండా ప్రభుత్వం ద్వారా ఏ విధంగా సాయం చేయాలనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సమీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మరి కొన్ని పార్టీలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే, మరి ఎక్కడైనా సరే ఆపద వచ్చినప్పుడు కూడా కనిపించినటువంటి పార్టీలు, కనిపించిన నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు పైన మరి వివక్ష చూపించే మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం ఎప్పుడు కూడా మరి సేవ చేసుకోవాలి, ప్రజలకు అందరికీ కూడా అండగా ఉండాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలనేది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం నిరంతరం పనిచేసిన పార్టీ. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఏ పార్టీ ఏ నాయకుడు ఎన్ని చెప్పినా సరే ప్రజల పక్షానే ఉంటుంది, ప్రజల బదులే ఉంటుంది. ప్రజల యోగక్షేమాలు తెలుసుకుని వాటికి అన్నిటికీ కూడా తీర్చడం కోసం మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఎంపీ సాయిరెడ్డి మరో లేఖ రాశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న ప్రజావేదిక ద్వారా టెలికాన్ఫరెన్స్లు, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు ఈసీ అనుమతి తీసుకున్నారో లేదో తమకు తెలియదని, ఈ విషయంపై ఈసీ వెంటనే జోక్యం చేసుకోవాలని విజయసాయిరెడ్డి కోరారు. చంద్రబాబు సమీక్షకు సంబంధించి అలాగే ఈసీకి విజయసాయిరెడ్డి రాసిన లేఖకు సంబంధించి మరింత అప్డేట్ అందించడానికి స్వరూప లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వరూప, చెప్పండి, రెండింటికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? స్రవంతి, ప్రజావేదిక వద్ద కరెక్ట్గా 11 గంటలకు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే అటు 175 స్థానాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే 25 ఎంపీ అభ్యర్థులు కూడా హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విజువల్స్లో కూడా చూసుకున్నట్లయితే కనుక ప్రజావేదిక వద్దకు భారీగా వాహనాలు వస్తూ ఉన్నాయి. 175 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే 25 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు కూడా ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కరెక్ట్గా 11 గంటలకు ఇక్కడ సమావేశం స్టార్ట్ అవుతుంది.
సమావేశంలో కూడా ప్రధాన సారాంశం వచ్చి కూడా అసలు ఎన్నికలు ఏ విధంగా నిర్వహించారు రాష్ట్రంలో, అంతేకాకుండా ఈవీఎంలు ఏ విధంగా మొరాయించాయి, అయితే అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కానీ అలాగే ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకి ఏ విధంగా సహకరించారు అనేది ప్రధాన ఎజెండా. దాంతోపాటుగా ఎండాకాలం కావడంతో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ అక్కడ సకాలంలో ఉండి వాళ్ళకి తక్షణంగా చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు. దీంతో పాటుగా కౌంటింగ్ జరిగే రోజు కరెక్ట్గా అక్కడే ఉండి క్షుణ్ణంగా పరిశీలించాలనేది, ఎక్కడ కూడా ఎటువంటి ఇది జరగకుండా పర్ఫెక్ట్గా కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు కూడా సెంటర్ల వద్ద ఉండాలని కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మీటింగ్ యొక్క సారాంశం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వాళ్ళు, ఆయనకి బాధ్యతలు ఉన్నాయి. ప్రజల అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా తీర్చవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు ఉంది. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పని చేస్తే బాగా పనిచేస్తుంటే దానికి కంప్లైంట్ పెడతారు. పని చేయలేదని అంటే ఈరోజు నీటి ఎద్దడి చాలా ఎక్కువ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలకి మంచినీళ్ళ సమస్య చాలా ఎక్కువ ఉంది. వర్షాభావ పరిస్థితులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ మంచినీళ్ళు అందవలసిన అవసరం బాధ్యత చంద్రబాబు నాయుడు ఉంది. కాబట్టి పని చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా పట్టించుకోలేదని చెప్పి వాళ్ళే మాట్లాడతారు. అంటే వీళ్ళు 2 నాలుగు ధోరణి. వీళ్ళు మాట్లాడేది ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీకి సంబంధించిన సమావేశాలు నిర్వహించకూడదని ఈసీకి విజయసాయిరెడ్డి లేఖ రాశారు. దీన్ని ఎలా చూడొచ్చు? భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోలేదా? ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూర్చొని మాట్లాడుకునే సందర్భం లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో? నేను అడుగుతున్నాను. అంటే వాళ్ళకో రూలు మాకో రూలా? మేమేం అడుగుతున్నాం అంటే ప్రజలకు ఈరోజు అవసరాలు తీర్చడం కోసం ప్రజాసేవ చేసిన దాంట్లో మేము నిమగ్నమై ఉన్నాం. అయితే ఈరోజు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను విజయసాయిరెడ్డిని, వైఎస్ఆర్ పార్టీని. ఈరోజు స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి ఓట్లన్నీ కూడా. వాటిలో ఏమైనా మార్చడానికి మేము ఏమైనా ప్రయత్నం చేస్తున్నాం? వాటిలో మార్చగలమా? మరి అలాంటప్పుడు ఈ సమావేశం పెట్టుకోవడంలో ప్రజల కోసం, ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల అవసరాలు తీర్చుకోవడం కోసం మేము ఎప్పుడు ఉన్నాం. తిత్లీ తుఫాన్ వచ్చింది శ్రీకాకుళంలో, వైఎస్ఆర్ పార్టీ అనేవాళ్ళు పలకరించిన పాపాన్ని పోలేదు. హుదూద్ తుఫాన్ వచ్చింది, పలకరించిన పాపాన్ని పోలేదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు కూడా ఎన్నిసార్లు ఎన్టీ రామారావు నుంచి ఈనాటి వరకు కూడా తుఫాన్లు వచ్చినా ఎద్దరు వచ్చినా సరే ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజల సమస్యలు ప్రజలుగా కాకుండా ప్రజా సమస్యలు తెలుగుదేశం పార్టీ నాయకులుగా భావించి తీర్చిన వాళ్ళు అయ్యాం. అందువల్ల ప్రజల తాలూకా ఆమోదం మేము పొందుతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారంటే కారణం ఏంటంటే ప్రజల అవసరాలు తెలుసుకున్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాబోతున్నారు అంటున్నారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 115 నుంచి 120 సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. అందులో సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారులు రాబోతుంది. ఈనాడు పగటి కళ్ళకు అంటున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అలాంటి కళ్ళన్నీ కూడా తొందరలోనే 23వ తారీఖు తెలియపోతున్నాయి. అందువల్ల ఇలాంటి నాయకులకి చంద్రబాబు ప్రజల సరైన బుద్ధి చెప్తారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఎప్పుడు కూడా ఒక ద్రోహి. ఈ రాష్ట్రానికి ఒక ఎవరైతే ఆయన ముద్దాయి ఎటువో ఎత్తురే ముద్దాయి ఆయన, అలాంటి ముద్దాయి కూడా ఈరోజు రాజ్యసభలోనే ఉన్న వ్యక్తిని అయితే సిగ్గుసేటు. ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కూడా ప్రజాస్వామ్యం మీద విలువ లేని పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ పార్టీ. నేను ఎందుకంటానంటే గడిచిన 5 సంవత్సరాలు ఏవైతే 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేలో గెలిచిన వ్యక్తులు ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వెళ్లకున్నా, ప్రజల పక్షాన్ని నిలబడకున్నా, ప్రజల తాలూకు అవసరాలు తెలుసుకోకుండా ఈరోజు ప్రజాప్రతినిధులుగా డబ్బులు తీసుకొని జీతాలు కానీ ఆండోలు కానీ తీసుకొని ఉన్నటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం నిరంతరం పాటుపడిన నాయకత్వం ఏదైనా ఉందంటే ఆ తెలుగుదేశం పార్టీ. స్రవంతి చూసుకున్నట్లయితే కనుక 11 గంటలకే కరెక్ట్గా ఇక్కడ సమావేశం స్టార్ట్ అవుతుంది. ఈ సమావేశంలో కూడా ప్రధానంగా అయితే ఎన్ని సీట్లు వస్తాయి అనేసి ఒక్కొక్క అభ్యర్థిని కూడా క్షుణ్ణంగా అడిగి మరీ తెలుసుకుంటారు. అయితే చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ప్రధానంగా అయితే విజయావకాశాలు ఎంత ఉన్నాయి, ఒకవేళ విజయావకాశాలు ఉంటే ఎన్ని సీట్లు సాధించారు అనేసి కూడా ఈ సమావేశంలో ప్రధానంగా ఎజెండాతో సాగనుంది. స్రవంతి, రైట్, హైదరాబాద్ స్టూడియో.